సరే కానీ అసలు జావాలో అసలు ఏమి అర్థం కావడం లేదురా. జావా అర్థం కావడం లేదు. చూడు ఈ HTML ప్రోగ్రామ్ ఉంటుందా, ఇది పూర్తి చేసే రేపు చాలా ఈజీగా ఉంటుంది. కూట్రేవేండి డాడీ? ప్రభులు ఇచ్చిందమ్మా, షెడ్ లో ఇచ్చి బస్సులో వస్తున్నాను, అందుకే ఆలస్యమైంది. మరి ఆటోలో వెళ్దాం. అబ్బా ఆటోలో ఎందుకు డాడీ, డబ్బులు వేస్ట్. ఇలా షార్ట్ కట్ లో వెళ్ళామనుకో 2 నిమిషాల బస్ స్టాండ్ వస్తుంది. పర్వాలేదురా అమ్మా. అబ్బా వద్దు డాడీ, నడిచే వెళ్దాం ప్లీజ్. సరే పద. ఇవాళ కొత్త ప్రాజెక్ట్ నుంచి గవర్నమెంట్ నా కూతురు వదలంటరా, మీ చేతికి పోయి పడిపోతుందిరా. ఏంటిది, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నా కనిపించట్లా. మొత్తం నా మందు గుండు సామాన్ అంతా పగిలిపోయింది. ఏంటి సారీ, ఏంటి సరే, మీ ఆడవాళ్ళంతా ఇంతే, మీరు తాగరు, తాగే వాళ్ళని చెడగొడతారు. చిచ్చి, అయ్యో నా మ్యాన్షన్ హౌసా ఎక్కడున్నా కిడ్నాప్ చేసి పాడు చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్ కాపాడండి సార్, కాపాడండి సార్. ఏంటి కాపాడేది? నీకు నీ శీలం ఎంత ముఖ్యమో నాకు నా సీసా అంత ముఖ్యం. ఏడు పాపు, అసలే నా మందు బాటిల్స్ పగిలిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నీ ఏడుపు ఒకటి, ఒక్క బాటిల్ కూడా మిగలలేదు. అమ్మ నా మ్యాన్షన్ హౌస్, నా మీద నీకు ఎంతో విశ్వాసమే. దా 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 దా. సార్ వాళ్ళు వచ్చేస్తున్నారు సార్, ప్లీజ్ సార్ నన్ను రక్షించండి సార్. సార్ మీకు ఎంతమంది కావాలంటే అంతనే కొని పెడతాను సార్. ఏంటి మందు కొని పెడతావా? ఏమో, మీ లేడీస్ అందితే పెగ్గు, అందకపోతూ లెగ్గు పట్టుకునే రకాలు, నాకు నమ్మకం లేదు. పీటర్ స్కాట్ కొని పెడతావా? జానీ వాకర్ చాయిస్ కూడా నాకు ఇచ్చావా? ఏమే వాని వెనక పోయి నిలబెడితే ఇటు చేస్తాను అనుకున్నావే? రాయే, చెప్తుంటే నీ కాదే. ఆగు బ్రదరు, బుక్ చేసుకున్నాక బీరు తాగి బెడ్ ఎక్కనంటే బలవంతం చేయొచ్చు, తప్పులేదు. అలాగా చేసిందా? లేదు. నిన్ను లవ్వాడి వేరొకడితో ముద్దాడితే మొహాన్నింత యాసిడ్ పోయొచ్చు, అది తప్పు కాదు. అలాగా చేసిందా? లేదు. లేదా? పోనీ కాలేజీలో కన్ను కొట్టి నువ్వే నా లవ్వు నేనే నీ పువ్వు పెళ్లి చేసుకుందామని ఆ తర్వాత వచ్చి పక్కింటోడితో పెళ్లి సెటిల్ అయిపోయింది సారీ అన్నయ్య అంటే అప్పుడు తప్పకుండా రేపో ఎల్లుండో చేసుకోవచ్చు, అది తప్పు కాదు. అలాగా చేసిందా ఇది? లేదా. అది కాదా? మరి ఏమీ చెయ్యని అమ్మాయిని ఎందుకురా ఏడిపిస్తారు? రేయ్, పరాయి ఆడపిల్ల పక్క దేశంతో సమానం, కదిపితే కాల్పులు జరిగిపోతాయి. అరే చూప్, ఏంది బే అప్పటి సంది నువ్వు మీటింగ్ పెట్టినావు? దాంతో ఏంది బే నీకు సంబంధం? ఏందిరా, ఈ పోరులో నీ పెళ్ళం కనబడతాందిరా, ఈ చిక్నీలో నీ చెల్లి కనబడతాందిరా, ఈ బొమ్మలో నీ అమ్మ కనబడతాందిరా, నీకెందుకు రైకులా తప్పగా? అరే ఏమన్నా అంత గరమవుతున్నావు? నేనేమన్నా? అసలే పరేషాన్లో ఉన్నా, దీని దిక్కించి నా మందు సీసాలు పగిలిపోయినాయి. అయినా నాకీ నెత్తి నొప్పి ఎందుకన్నా, తీసుకోబోరి. అరే నేనేమన్నా పాగలుగా అనుకున్నావా? వాళ్ళ నలుగురు ఉన్నారు, నేను ఒక్కనున్నా. దాని నలుగిట్లో తినమంటావా ఏంది? అబ్బో ఏమైందనా? ఏం అర్థమవుతలేదురా, పయ్యల కింద రాళ్ళ గిట్ల ఉన్నాయని దిగి చూడరా. అట్లనే. ఏంది బే, బండికి అడ్డంగా పండినో మందెక్కువ అయినాదిరా. ఆహా, ఎక్కింది దిగింది. ఇందాక అమ్మాయిలా నీకెవరు కనబడుతున్నారు బే అని అడిగినావుగా, గప్పుడు ఆన్లా ఉండి ఆన్సర్ ఇయ్యలేకపోయినా గిప్పుడు ఇస్తా.
ఆ అమ్మాయిలో నాకు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి స్ట్రీట్ లో ప్రతి స్టేట్ లో అత్యాచారాలకు గురై ఆర్తనాదాలు చేస్తున్న భరతమాత చెల్లి కనిపిస్తుందిరా. తెల్లదొరలకు పుట్టిన సంకర జాతి నపుంసకులు బట్టలు ఉడదీస్తుంటే దీనంగా గొంతెత్తి ఏడుస్తున్న భరతమాత తల్లి కనిపిస్తోందిరా. పాకిస్తాన్ లో పెళ్లాలను పక్కింటోడికి అప్పగించి టెర్రరిస్టులుగా మారి భరతమాత బిడ్డలను బాంబులేసి పేలుస్తుంటే ముండ మోసి ఎండిపోయిన భరతమాత కోడలు కనిపిస్తోందిరా. కవిత్వం అయితే మా జబర్దస్త్గా చెప్పినావు. గట్లయితే నువ్వు భరతమాతను కాపాడడానికి వచ్చిన శ్రీరాముడివా? కాదురా, బలరాముణ్ణి. దమ్ముంటే ఇప్పుడు తీసుకెళ్ళండిరా నా చెల్లిని. చల్ రే చల్, ఈ పగలకంతో మనకేంటి? జై బోలో భారత్ మాతా కీ. Ali. అమ్మాయిని చావదుపుతావేంట్రా? నీకేమైనా పిచ్చెక్కిందా? నాకు పిచ్చి కాదు సార్, మీరు రాకపోతే నా కూతురు పిచ్చిదైపోతుంది, దాని బతుకు నాశనం అయిపోతుంది. నువ్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నావు? మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను సార్. అయినా నా బిడ్డను కాపాడడానికి నా ఉద్యోగానికి ఏమిటి సార్ లింకు? ఉందిరా, లింక్ ఉంది. ఇప్పుడు ఫోన్ చేసి మా సందులో లైట్ పోయిందంటే వేస్తారా? మా డ్రైనేజ్ పొంగిందంటే వచ్చి క్లీన్ చేస్తారా? మాట్లాడవేరా? మీరు చేయరు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు 10 to 5 మాత్రమే పనిచేస్తారు. మీరు పబ్లిక్ సర్వెంట్సే, మేము పబ్లిక్ సర్వెంట్స్. మీరేమో 10 to 5 మాత్రం చేసి సాయంత్రానికి సినిమాలకు వెళ్తూ, సెలవులకి పిక్నిక్కి వెళ్తూ, పండగలకు అత్తారులకు వెళ్తూ ఎంజాయ్ చేస్తారు. కానీ మేము మాత్రం 24 hours 365 days డ్యూటీ చేయాలి. స్టేషన్లే మా ఇల్లు, సెల్లో కాపురాలు, ఖైదీలే మా పెళ్లాలు, ట్రాన్స్ఫర్లే మాకు అత్తారిళ్ళు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లే మాకు పిక్నిక్ స్పాట్లు, కోర్టులే మా సినిమాలు. అందుకే ఇక మీదట మేం కూడా
10 to 5 డ్యూటీ చేయాలని నిర్ణయించుకున్నాం. రేపు 10 తర్వాత వచ్చి కంప్లైంట్ ఆలోచిస్తాం. జోకులు ఇకండి సార్, ఆలస్యం చేస్తే అవతల కొంపలు అంటుకుపోతాయి. పంపలు అంటుకుంటే ఫైర్ స్టేషన్కి వెళ్ళాలి కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావు? నీకేం కాదు. ఎవరు నువ్వు? వీళ్ళంతా ఎవరు? సిఐ గారు. రాయ్, ఎవరంటే సమాధానం చెప్పండి. అమ్మాయిని కాపాడమని అడిగితే ఏమన్నారు సార్ ఎస్ఐ గారు? మా డ్యూటీ 10 to 5. రేపు ఉదయం వచ్చి 10 గంటలకు కంప్లైంట్ చేయమన్నారు సార్. మరి కొంపలు అంటుకోవడం లాంటిది ఏదో విన్నాను. కొంపలు అంటుకుపోతున్నాయి రమ్మంటే పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చావు, ఫైర్ స్టేషన్కి వెళ్ళొచ్చు కదా అన్నారు సార్. రాయ్, ఎంత ధైర్యం రా నీకు? నా స్టేషన్కి వచ్చి అన్నీ కొడతావా? రాయ్, 10 to 5 పని చేయటానికి నువ్వేమన్నా పంచాయతీ బోర్డులో ప్యూనువా, మున్సిపాలిటీలో బిళ్ళ పంటరోతువా? సార్ రేయ్, పోలీస్ అంటే పబ్లిక్ సర్వెంట్ కాదురా, పబ్లిక్ సెక్యూరిటీ. సరిహద్దుల్లో సైనికులంతా ఒక క్షణం కనుమూస్తే దేశం ఎలా చేజారిపోతుందో పోలీసోడు కనుమూసిన అంతేరా, సమాజమే నాశనం అయిపోతుంది. ఏయ్, అందరికీ పని చేస్తే జీతం మట్టుకిస్తారు, కానీ పోలీసులకు మాత్రం రేపిస్టును పట్టుకుంటే రివార్డు, హంతకుణ్ణి పట్టుకుంటే ప్రమోషన్, నక్సలైట్ ను పట్టుకుంటే అవార్డులు, ఇంక్రిమెంట్లు, క్యాష్ ప్రైజులు ఇస్తారా. నువ్వు డ్యూటీలో గనక చస్తే జాతీయ జెండా కప్పి గౌరవంగా సాగనంపి నీ కుటుంబానికి డబ్బిచ్చి ఆదుకుంటారా. నాకివేమొద్దు, 10 to 5 జాబ్ చాలు. సాయంత్రం సినిమాకెళ్తా, పార్ట్ టైం పక్కలేస్తానంటావా? పోలీసుడిగా రిజైన్ చేసి నా దగ్గరికి రా, ప్రతిరోజు పక్కలేసే బ్రోకర్ పనేదన్నా చూపిస్తా. సార్, నేను సిన్సియరే సార్, కానీ ఆ క్రైమ్ జరిగింది మన ఏరియా కాదు సార్, అది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. నీకు పెళ్ళయిందా? అయింది సార్. నీ పెళ్ళాం అందంగా ఉంటుందా? సూపర్ అండి. రేపు నీ పెళ్ళాం సంధ్య 35mm లో సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తుంటే అక్కడెవడో ఆవిడ చేయి పట్టుకుంటే అది జూబ్లీ హిల్స్ ఎస్ఐ చూసి ఇది మన ఏరియా కాదు, మనకెందుకులే అని ఊరుకుంటే, రేపు జరిగిపోయాక నీలే పోయింది శీలమే కదా అని సర్దుకుపోతావా? పరువు పోయిందని ఊరేసుకుని చస్తావా? మాట్లాడవే. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లి డ్యూటీ చేయగల అవకాశం ఒక్క పోలీసోడికే ఉందిరా. పోలీసోడికి స్టేట్ లిమిట్స్, స్టేషన్ లిమిట్స్ అంటూ ఉండవురా. ఎక్కడ నేరం జరిగితే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడేరా పోలీస్ అంటే. అండర్స్టాండ్? ఐఎమ్ సారీ సార్. దట్స్ గుడ్. వీళ్ల మీద కేసు బుక్ చేసి సెల్లో పెట్టి రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చెయ్యి. అలాగే వీళ్ళని సగౌరవంగా నీ జీప్ లో తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేయి. ఎస్ సార్. హలో. సారీ అండి, బలరాం గారు ఇంట్లో లేరు. మీకు తెలుసు కదా, ఆయన డ్యూటీలో ఎంత సిన్సియరో ఇంట్లో కూడా అంతే సిస్టమేటిక్. సాయంత్రం పెందలాడే ఇంటికొచ్చి వాళ్ళ ఆవిని తీసుకుని జాలీగా సినిమాకి వెళ్లారు. అది కాదు సుసి, ఈ పూట భోజనం కూడా వండలేదు. సినిమా అయ్యాక అట్నుంచటే మంచి హోటల్కి వెళ్ళి భోంచేసి వస్తామన్నారు. పొరపాటు అయిపోయింది. చెంపలేసుకుంటున్నాను. ఇక ఆ వెటకారం మాటలు మానే. నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, కానీ నా కోసం ఎదురు చూస్తూ నువ్వు తినకుండా. సారీ, నేనేమి సతీ సావిత్రి అనసూయ టైప్ కాదు, మొగుడు కోసం ఎదురు చూస్తూ కడుపు మార్చుకోవడానికి. నా మటుకు నేను వండుకొని తినేశాను. నీకు అబద్ధాలు ఆడటం చేత కాదమ్మ సుసి. నేను ఆలస్యంగా వచ్చానన్న అలకతో నువ్వు కడుపు మార్చుకోవడం తప్పు. ప్రామిస్, రేపు మన సినిమా ప్రోగ్రాం కన్ఫర్మ్. ఒక్క నిమిషం ఉండు, నేనే స్వయంగా వండి నీ ఆకలి అలక రెండు ఒకేసారి తీర్చేస్తా. మీకంత శ్రమ అవసరం లేదు, అన్ని వండి నేనే హాట్ క్యారేజ్ లో ఉంచాను. నా బాధ మీరు సినిమాకి తీసుకెళ్లలేదని కాదండి, ఆలస్యం అవుతుందని కనీసం ఒక్క ఫోన్ చేసి ఉండొచ్చుగా. ఇంకా ఈ ఊళ్ళో ఛార్జ్ కూడా తీసుకోలేదు. రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి, ఈలోగా ఊరికి అలా వెళ్లి ఊరు సర్వే చేసిస్తానని పొద్దుననగా వెళ్లారు. ఇప్పుడు వచ్చారు. డ్యూటీలో ఉన్నప్పుడు మీకెలాగో ప్రపంచం గుర్తుండదు, కనీసం డ్యూటీ లేనప్పుడైనా నేను గుర్తుకు రాలేదని నా బాధ. సారీ సుసి, తప్పే, నన్ను క్షమించు. ఆపండి, వీటికేం తక్కువ లేదు.
అయితే అమ్మాయి గారి కోపం పోయిందన్నమాట. మ్, హలో, ఎవడ్రా వాడు? ఎందుకు వదిలిపెట్టండి? అసలు నా మనవాడు ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు. మీ వాడి మీద చాలా కేసులున్నాయండి. కేసులు పెట్టడానికి పోలీసు వాళ్ళకి వంకలు, తప్పించడానికి లాలో బొక్కలు ఉంటాయని మాకు తెలుసండి. మీ వాడి మీద మామూలు కేసులు కాదండి, కిడ్నాపింగ్, అటెంప్ట్ టు రేప్, చీటింగ్, ఇన్ని కేసులున్నాయి. ఇవి చాలవని పోలీసులను కొట్టి కస్టడీ నుంచి తప్పించుకోపోయాడు. అదో కేసు. ఉంటాయండి, పెట్టుకుంటే ఎన్నైనా ఉంటాయి. రాజీవ్ గాంధీని మరణం చేస్తే నా మనవాడిని పెట్టుకుంటే కేసు ఉంటుంది. మెడలో ఉన్న ఆంజనేయ స్వామి పిల్లలో సైనడ్ ఉందని పెట్టుకుంటే కేసు ఉంటుంది. వేరే మందు పాత్రలకి సత్య పోలీసులకి నా మనవాడే కారణం పెట్టుకుంటే కేసు ఉంటుంది. అంటే మీ మనవడు నోట్లో ఎన్ని పళ్ళున్నాయో కూడా తెలియని అమాయకుడు అంటారు. సిఐ గారు, మీ వాడికి మూతి మీద మీసం వచ్చిన సంగతి కూడా తెలియదంటారు. అల్లానికి బెల్లానికి కూడా తేడా తెలియని అమాయకుడు అంటారు. లవ్ అంటే అదో రకం పువ్వా అని అడిగేంతటి వెనకటి జనరేషన్ అంటారు. పుట్టింది 20th సెంచరీ అయినా మైండ్ మాత్రం 12th సెంచరీ అంటారు. టోటల్ గా మీ వాడికి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదంటారు. లేదని ఎవడన్నాడు? సంబంధం ఉంది. లీగలా ఇల్లీగలా? మాది నిప్పులు గడిగిన వంశం. భోజనాల్లో ఎంగిలి పడతామేమో గాని సంబంధాల్లో ఎంగిలి పడం. అయినా సంబంధం అంటే అక్రమ సంబంధమేనా? వాడేం పక్కింటోడి పిల్లాన్నో వాడి ఫ్రెండ్ లవర్నో ఎత్తుకెళ్ళలేదు. ఆ అమ్మాయి ఇష్టం లేకుండా తీసుకెళ్ళలేదు, ఇష్టపడి వదలలేదు. వాడికి అమ్మాయికి మధ్య ఏం జరిగిందో విని వాడిది ప్రేమో మోసమో మీరే తెలిసి చెప్పండి. మధు, ఎవరు? మా తాతయ్య. తాతయ్య